వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మన లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం అంటే పీజీబీపీలో సెక్షన్ 30 గురించి మాట్లాడుకున్నాం. అంటే బిల్డింగ్ రిలేటెడ్ టాపిక్ అనమాట. బిల్డింగ్ సంబంధించి రెంట్ పే చేసిన, రిపేర్స్ ఉన్నా, అలాగే ట్యాక్సెస్ ఇలాంటివి ఏం పే చేసినా డిడక్షన్స్ ఎలా వస్తాయి అంటే ఏంటి, బిల్డింగ్ సంబంధించి యూజ్ ఆఫ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో సెక్షన్ 30లో మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు క్లాస్లో సెక్షన్ 31 అనమాట. ఇంచుమించు సేమ్ టాపికే, కాకపోతే ఇక్కడ బిల్డింగ్ కాదు, ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్నిచర్ అనమాట. మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సేమ్ టాపిక్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్. రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ అనేది బిల్డింగ్కి కానీ, మిషనరీకి కానీ, ఫర్నిచర్కి కానీ, అంటే బిల్డింగ్ కాదు, ఓన్లీ మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్కి చేస్తే ఎలా ఉంటుందనేది టాపిక్ అనమాట, సెక్షన్ 31. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అంటే ఐసీఐ మెటీరియల్. ఐసీఐ వెబ్సైట్లో దొరుకుతుంది, ఆర్ ఐసీఎంఏ వెబ్సైట్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ టాపిక్లోకి వస్తే, ఏదైనా సరే రిపేర్స్ మన మెషినరీకి ఇంకర్ అయినా, ఆర్ మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీకి ఏదైనా రిపేర్స్ ఇంకర్ అయినా, అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఫర్నిచర్కి సంబంధించి ఫర్నిచర్ ఏదైనా రిపేర్ అయినా, ఆర్ ఫర్నిచర్ మీద ఏదైనా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నా, సెక్షన్ 31 అనేది అప్లికబుల్ అవుతుందండి. అండ్ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, సెక్షన్ 31. సో రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ అలౌడ్ యాజ్ రిడక్షన్. పాయింట్స్ టు బి నోటెడ్ ఇన్ దిస్ రికార్డ్. సో ఇక్కడ మిషనరీకి సంబంధించి, ఫర్నిచర్కి, ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్కి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఇంకర్ అయినా, ఆర్ ఫర్నిచర్ సంబంధించి రిపేర్స్ ఇంకర్ అయినా, ఆర్ ఈ మూడింటి మీద మనం ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, సో మనం వాటి లైఫ్ ఆఫ్ ఎసెట్ మీద మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో అది వాటి లైఫ్ వచ్చేసరికి, వాటి లైఫ్ అనేది కంప్లీట్ అయిపోయేలోపే మన ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనకి రికవర్ అవుతుంది అనమాట. అప్పుడు మనం వేరే ఎసెట్, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ న్యూ ఫర్నిచర్ అనేది కొనుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో దానికోసం మన ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు బైక్ ఉందనుకోండి, బైక్ పర్చేస్ చేసేటప్పుడే మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. ఏదైనా రిపేర్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయినా, ఆర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినా సరే, మనం న్యూ వెహికల్ తీసుకోవటం కోసం వీలు ఉండేటట్టు మనం ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో దాని అసెట్ లైఫ్ కంప్లీట్ అయిపోయేలోపు మనం అమౌంట్ అనేది రికవర్ చేసుకోవచ్చు, ఆర్ వేరే అసెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఆర్ ఏ రిపేర్స్ ఇంకర్ అయినా సరే మనకి డిడక్షన్ అనేది అలౌ చేశారండి. డిడక్షన్ యాజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అనమాట. ఇక్కడ ఎలాంటి పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలి అంటే, యూజ్ ఆఫ్ ఎసెట్. సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అవ్వచ్చు, ఆర్ ఫర్నిచర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా బిజినెస్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. అప్పుడు డిడక్షన్ అనేది వస్తుంది అనమాట. ద అసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఇక్కడ ఏదైతే ప్లాంట్ అండ్ మెషినరీ ఉందో, ఆర్ ఫర్నిచర్ ఉందో, ఇవన్నీ కూడా కంప్లీట్గా బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. హవెవర్, ఇఫ్ ద అసెట్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దెన్ డిడక్షన్ షల్ బి restricted to a fair proportion or above expenditure which the assessing officer may be determined. సో ఇక్కడ ఏదైతే బిల్డింగ్, ఏదైతే ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, ఏదైతే ఫర్నిచర్ కానీ మనం పూర్తిగా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేయాలి అని అన్నారు. సెక్షన్ 31 అప్లికబుల్ కావాలి, డిడక్షన్ రావాలి అంటే. కానీ ఏం చెప్తున్నారు, సపోజ్ ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్ చేసావు, ఫర్నిచర్ యూజ్ చేసావు, నువ్వు పూర్తిగా బిజినెస్ కోసం యూజ్ చేయలేదు, వేరే అదర్ పర్పస్ కోసం అవ్వచ్చు, ఆర్ పర్సనల్ పర్పస్ కోసం కావచ్చు, నువ్వు వేరే అదర్ పర్పస్ కోసం కూడా నువ్వు ఈ ప్లాంట్ అండ్ మిషనరీని, ఫర్నిచర్ని యూజ్ చేసావు. సో అప్పుడు నీకు డిడక్షన్ కూడా నీకు ఫెయిర్ ప్రపోర్షన్ మాత్రమే వస్తుంది. ఎంతవరకు అయితే నువ్వు బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసావు ఆ ప్లాంట్ అండ్ మిషనరీని, ఆ ఫర్నిచర్ని, ఎంతవరకు మాత్రమే నువ్వు బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసావు అంత పోర్షన్ మాత్రమే నీకు డిడక్షన్ వస్తుంది, మిగతా పోర్షన్ మాత్రం డిసలౌడ్ అనమాట అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ వచ్చి అసర్టైన్ చేస్తాడు. అసెసింగ్ ఆఫీసర్ వచ్చి డిటర్మైన్ చేస్తాడనమాట, నువ్వు ఎంత పోర్షన్ నువ్వు బిజినెస్ కోసం యూజ్ చేసావు అండ్ ఎంత పోర్షన్ నువ్వు పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసావు అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ వచ్చి ప్రొపోర్షనేట్గా ఆ పోర్షన్ చేస్తాడు. ఆ పోర్షన్ చేసి నీకు ఎంతైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకా అయిందో అంత ఎక్స్పెండిచర్ని కూడా అపోర్షన్ చేస్తాడనమాట. 2:1 రేషియో, 3:1 రేషియో,
ఆర్ ఎనీ ప్రపోర్షన్ ఎస్సింగ్ ఆఫీసర్ వచ్చి డిటర్మైన్ చేస్తాడు. సో ఎస్సింగ్ ఆఫీసర్ ఎలా అయితే డిటర్మైన్ చేశాడో ఎంత ఎంత పోర్షన్ వరకు 70% బిజినెస్ యూజ్ చేసావు, 30% నువ్వు పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసావు. సో నీ ఎక్స్పెండిచర్ కూడా అంతే. 1000 రూపీస్ నీకు ఎక్స్పెండిచర్ అయింది. సో నువ్వు 700 వరకు నువ్వు బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసినట్టు నేను ట్రీట్ చేస్తాను. అండ్ 300 వరకు పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాను అని చెప్పొచ్చు అనమాట. అప్పుడు 700 పోర్షన్ ఏదైతే ఉందో అంత పోర్షన్ వరకు మాత్రమే మనకి ఎక్స్పెన్సెస్ అనేవి డిడక్షన్ వస్తాయి అనమాట. సో డిడక్షన్ ఎందుకు రావాలి అంటే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం అనమాట. ట్యాక్సబుల్ బెనిఫిట్ అనమాట డిడక్షన్ అనేది. సో అదనమాట. సో కరెంట్ రిపేర్స్ వర్సెస్ క్యాపిటల్ రిపేర్స్. సో ఇక్కడ ఏంటి, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి ఏ కరెంట్ రిపేర్స్ నువ్వు ఇంకర్ అయినా సరే పూర్తిగా నీకు అలౌ చేస్తారనమాట. డిడక్షన్ అనేది ఫుల్లీ అలౌడ్ యాజ్ డిడక్షన్. అలా కాకుండా క్యాపిటల్ రిపేర్స్ ఏమన్నా చేస్తే అది క్యాపిటల్ రిపేర్స్ నీకు ఏ డిడక్షన్ రాదనమాట. సేమ్ బిల్డింగ్కి ఎలా అయితే డిస్కస్ చేసామో సేమ్ ప్లాంట్ అండ్ మిషనరీకి కూడా అంతే అనమాట. కరెంట్ రిపేర్స్ ఓన్లీ మీకు డిడక్షన్ వస్తాయి. క్యాపిటల్ రిపేర్స్ ఏ డిడక్షన్ రావు. ఓన్లీ కరెంట్ రిపేర్స్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. హెవీ ఎక్స్పెండిచర్ incurred for replacement of part of a ship without creating any asset is deductible. సో ఇక్కడ ఏంటి, మనం చాలా పెద్ద ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అయ్యామన్నమాట. సో షిప్కి సంబంధించి మనం ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. సో షిప్కి సంబంధించి ఒక దాన్ని రీప్లేస్ చేసామన్నమాట. పైప్ కావచ్చు, ట్యాంక్ కావచ్చు, ఆర్ ఇంజిన్ కావచ్చు, ఏదైనా సరే మనం రీప్లేస్ చేసాం వితౌట్ క్రియేటింగ్ ఎనీ అసెట్. సో రీప్లేస్ చేసి వేరే అసెట్ అయితే, కొత్త అసెట్ అయితే ఏం పెట్టట్లేదు. అక్కడ ఉన్నది మనకి యూజ్ లేదు, సో తీసేసాం అనమాట, రీప్లేస్ చేసాం. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎ షిప్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ అసెట్ ఈజ్ డిడక్టబుల్. సో అప్పుడు ఇంకర్ అయ్యామన్నమాట. రిపేర్స్ కోసం, కరెంట్ రిపేర్స్ కోసం ఏదైతే అమౌంట్ ఇంకర్ అయ్యామో అది ఫుల్గా డిడక్షన్ ఇస్తారనమాట. అలా కాకుండా కొత్త పార్ట్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసాం షిప్లో, అప్పుడు క్యాపిటల్ రిపేర్ అయిపోతుంది. క్యాపిటల్ రిపేర్ నీకు ఏ డిడక్షన్ రాదు, డిజైలౌడ్ అనమాట. చిన్న అమౌంట్ అయినా సరే క్యాపిటల్ రిపేర్ ఇంకా అయితే నీకు డిజైలౌడ్ అనమాట, ఏ డిడక్షన్ రాదు. ఎనీ ఎక్స్పెండిచర్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ పెట్రోల్ ఇంజిన్ బై ఏ డీజిల్ ఇంజిన్ ఆన్ హిస్ వెహికల్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 31. సో ఇక్కడ ఏం చెప్పారు, రీప్లేస్ చేశారంట, పెట్రోల్ ఇంజిన్ని తీసేసి డీజిల్ ఇంజిన్ని పెట్టారు. సో ఇక్కడ ఏది కొత్త ఎసెట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఆ వెహికల్లో ఆల్రెడీ ఆయిల్ ట్యాంక్ ఉంది. సో దాంట్లో పెట్రోల్కి సంబంధించిన ఇంజిన్ తీసేసి డీజిల్కి సంబంధించిన ఇంజిన్ రీప్లేస్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగింది, కరెంట్ రిపేరే జరిగింది. దానివల్ల నీకు ఏ కొత్త ఎసెట్ అనేది క్రియేట్ అవ్వలేదు, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎసెట్ అనమాట. సో ఏ ఎసెట్ కూడా నువ్వు క్రియేట్ చేయలేదు. సో పెట్రోల్ ఇంజిన్ని తీసేసి డీజిల్ ఇంజిన్ని పెట్టావు. సో ఇక్కడ నీ ఏదైతే కరెంట్ రిపేర్కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యావో ఆ ఎక్స్పెండిచర్ని అలౌ చేస్తున్నాను. సో అలౌడ్ అండర్ సెక్షన్ 31. ఎందుకంటే ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి కరెంట్ రిపేర్స్ ఇంకర్ అయితే ఫుల్గా అలౌ చేస్తారనమాట. డిడక్షన్ అనేది ఫుల్గా అలౌ చేస్తారు. ఎంత అమౌంట్ అయినా నువ్వు ఇంకర్ అవ్వు, కరెంట్ రిపేర్స్ సో ఫుల్లీ అలౌడ్ యాజ్ డిడక్షన్. అండ్ రెంట్ ఫర్ ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఇప్పుడు సపోజ్ అవి మనకి ఓన్ కాదనమాట. సో వేరే అదర్ పర్సన్ దగ్గర నుంచి ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, తీసుకొచ్చుకుంటున్నాను, రెంట్కి తీసుకొచ్చుకొని నేను బిజినెస్లో వాడుకుంటున్నాను. సో నేను ఏదైనా రెంట్ పే చేశాను ఫర్నిచర్కి సంబంధించి, ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద నేను ఏదైనా రెంట్ పే చేశాను, ఇన్ని రోజులు మంత్లీ నేను ఇంత అమౌంట్ ఇస్తాను నేను. సో ఆ మిషన్ కొనుక్కోవాలంటే నాకు చాలా ఖర్చు అవుతుంది, నాకు అంత అమౌంట్ బేర్ చేసే ఇది లేదు. సో ప్రజెంట్ నేను నీ దగ్గర రెంట్ తీసుకుంటున్నాను, మంత్లీ నేను ఎంత అమౌంట్ రెంట్కి ఇస్తానని చెప్పి అగ్రి అయ్యి తెచ్చుకున్నావు ప్లాంట్ అండ్ మిషనరీ. అప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్ ఈస్ కవర్డ్ అండర్ దిస్ సెక్షన్. సో ఇక్కడ ఓన్లీ రిపేర్స్కి సంబంధించి మాత్రమే కవర్ అయింది, అలాగా. అంతేకాని రెంట్కి సంబంధించి ఏం కవర్ అవ్వలేదు అనమాట. బిల్డింగ్ అనుకోండి, మొత్తం రెంట్ ఇవ్వని, రెంట్ అండ్ రేట్స్, ట్యాక్సెస్ అన్నీ కూడా కవర్ అయింది. ఇక్కడ మనకు కవర్ అయింది ఏంటి అంటే ఓన్లీ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ మాత్రమే. మనకి ఇక్కడ ఈ సెక్షన్ 31లో కవర్ అయింది ఓన్లీ రిపేర్స్, ఇన్సూరెన్సే. ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి ఏ రిపేర్స్ ఇంకర్ అయినా
ఆర్ ఏ ఇన్సూరెన్స్ ఇంకర్ అయినా సరే మనం వాటిని డిడక్షన్ తీసుకోవచ్చు. అంతేకాని ఇక్కడ రెంట్ అనేది మనకి చెప్పలేదు. హెడ్డింగ్ చూడండి, రెంట్ ఎక్కడైనా ఉందా? సో రెంట్‌కి సంబంధించి ఏ పాయింట్ లేదనమాట. రెంట్ పెయిడ్ ఫర్ యూజ్ ఆఫ్ సచ్ ఎసెట్ ఈస్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 31 క్లాస్ 1 అనమాట. సో సెక్షన్ 31లో మనం డిస్కస్ చేస్తామన్నమాట రెంట్‌కి సంబంధించి. సో ఇక్కడ మనకి దేనికి సంబంధించి ఉంది అంటే ఓన్లీ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఉంది. సో ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి రిపేర్స్ ఇంకర్ అవ్వు, కరెంట్ రిపేర్సే ఇంకర్ అవ్వు, నేను ఫుల్గా డిడక్షన్ ఇచ్చేస్తాను. క్యాపిటల్ రిపేర్స్ అయితే డిడక్షన్ రాదని చెప్తున్నాను. అలాగే నువ్వు రిపేర్స్కి, ఇన్సూరెన్స్కి అయితే నీకు డిడక్షన్ ఇస్తా, కానీ నువ్వు రెంట్ అనేది ఎక్స్పెండిచర్గా ఇంకర్ అవుతే ఆ రెంట్కి నేను ఎక్స్పెండిచర్ డిడక్షన్గా ఇవ్వనని చెప్తున్నాను. ఎందుకంటే రెంట్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 31. సో రెంట్కి సంబంధించి నువ్వు ఏ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా సరే నీకు డిడక్షన్ రాదు. నువ్వు బిల్డింగ్కి ఇంకర్ అవ్వు, రెంట్కి సంబంధించి బిల్డింగ్కి సంబంధించి రెంట్ ఇంకర్ అవ్వు, నీకు డిడక్షన్ ఇస్తాను. అలా కాకుండా ప్లాంట్కి, మెషినరీకి, ఫర్నిచర్కి నేను రెంట్ ఇంకర్ అయ్యాను, సో నువ్వు నాకు ఆ రెంట్ మీద డిడక్షన్ ఇవ్వంటే ఇవ్వలేను. ఎందుకంటే సెక్షన్ 31లో నీకు ఆ సంబంధించిన డిడక్షన్ అనేది రాదు. కానీ దానికి సంబంధించిన డిడక్షన్ అనేది ఎక్కడ ఉందంటే సెక్షన్ 31లో ఉంది. మనకి ఫ్యూచర్ టాపిక్స్లో వస్తాయన్నమాట. సో ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ డిప్రిషియేషన్ అనమాట. సో డిప్రిషియేషన్ అంటే ఏంటి? అసెట్ వాల్యూ తగ్గిపోవటం, అసెట్కి సంబంధించి డైల్యూషన్, డిమాల్యూషన్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో డిప్రిషియేషన్కి సంబంధించి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 32 అనమాట. సో ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే సెక్షన్ 31. సెక్షన్ 31 ఏంటి అంటే ఫర్నిచర్కి సంబంధించి, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ టాపిక్ అనమాట. ఓన్లీ రిపేర్స్, ఓన్లీ ఇన్సూరెన్స్ అనమాట. ఈ రెండు టాపిక్స్ అనమాట. రెంట్ అనేది కవర్ అవ్వలేదు. సపోజ్ ఫర్నిచర్కి సంబంధించి రెంటు, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన రెంటు పే చేశాను, డిడక్షన్ రావాలి అంటే రాదనమాట. అది వేరే అదర్ సెక్షన్లో డిపెండ్ అయింది. అండర్ సెక్షన్ 31లో అయితే డిడక్షన్ రాదు. సో అదనమాట సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో మనం డిప్రిషియేషన్ మాట్లాడుకుందాం. ఈరోజు క్లాస్ ఇక్కడితో నేను చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.